మని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. చూడండి, ఎవరు కేకలు వేస్తున్నారు? ఆ యొక్క సంఖ్యలతో బంధింపబడిన ఆ మనుష్యుడు ఆ యొక్క సమాధుల్లో తిరుగుతూ, ఆ కొండల్లో తిరుగుతూ ఆ యొక్క సంఖ్యలు వేసి బంధించినప్పుడు ఆయన ఆ సంఖ్యలను కూడా తునాతునికలుగా చేస్తూ యేసు ప్రభువారు ఆ ఊరిలోకి వెళ్ళక మునిపే యేసు ప్రభువారు ఆ ఊరిలోనికి ప్రవేశించక మునిపే వచ్చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి, నాతో నీకేమి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును కానీ, దేవుని యొక్క మహిమను కానీ ఎవరన్నా కానీ కనపరచుట్లో కానీ, చూసుట్లో కానీ, లేకపోతే అపవాది తొందరగా గుర్తుపడుతుంది. అపవాది తొందరగా గుర్తుపడుతుంది. కానీ మనుషుడు నార్మల్గా అయితేనేమో ఆయన్ని గొలుసులతో కట్టేసినా కానీ ఆగే పరిస్థితి లేదు. ఎవరితోనూ మాట్లాడాడు, ఎవరితోనూ ఏ యొక్క సంబంధం లేకుండా ఆ సమాధుల్లో ఆ రాళ్లతో కొట్టుకుంటూ తన్ను తాను బాధపరుచుకుంటూ తన్ను తాను బాధపరుచుకుంటూ నడుస్తూ ఉండేవాడు. అలాంటి దేవుడు అలా ప్రవేశించగానే, ఆ ఊరిలోని ప్రవేశించగానే మొదట ఆ యొక్క దెయ్యములు పట్టిన ఆ మనిషికి మొదట తెలిసిపోయింది. మొదట తెలిసి ఆయన దేవునికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దేవునికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించుటకు దేవుని పేరట నీకు బాధించకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మార్గమును తెలుసుకోవాలంటే, దేవుని వాక్యమును గనక ఈ లోకంలో బోధించేవారు గనక ఎవరన్నా కానీ ముందుకు ప్రయాణమై వెళ్తున్నారే అనుకోండి, మొట్టమొదట అపవాదికి తెలిసిపోతుంది. అపవాది క్రియలతో నిండిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే వానిలో ఎప్పుడైతే మనిషిలో ఎప్పుడైతే దురాత్మ పనిచేస్తూ ఉంటుందో, దురాలోచనలు పనిచేస్తూ ఉంటాయో, దురాత్మ పనిచేస్తూ ఉంటుందో, అప్పుడు వీరు దేవుని యొక్క వాక్యమును కానీ, దేవుని యొక్క మార్గాన్ని కానీ తట్టుకోలేరు. ఎక్కడో ఉన్న ఆ మనుష్యుడు, సమాధుల్లో ఉన్న ఆ మనుష్యుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యేసుప్రభు వారి ముందుకి. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా. అప్పుడు వరకు యేసుప్రభుని కూడా మనుషులందరూ ఒక బోధకుడుగా చూశారు, ఒక బోధకుడుగాను, ఒక మార్గదర్శిగాను చూశారు, మంచి సూచక్రియలు చేసే ప్రవర్తగా చూశారు. కానీ అపవాది ఏం చెప్తుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే అపవాదికి తెలుసు అన్నట్టు యేసు ప్రభువారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుడి దగ్గర నుండి వచ్చినవాడు అనేసి. నా రాజ్యం ఈ లోకంలో కాదని దేవుడు చెప్పాడు. అయినా కానీ మనుషులకు ఎవరికి కూడా నమ్మటానికి వీలు లేకుండా ఉన్నారు.
నాది పరలోకం నుండి నేను వచ్చానని చెప్పినా కానీ ఎవరు కూడా, నార్మల్ మనుషులు ఎవరు కూడా నమ్మలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రము ఆ యొక్క దెయ్యములు పట్టిన ఆ యొక్క సైనా అనే దెయ్యములు పట్టిన ఈ మనుషుడు మాత్రము సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మాతో నీకేం పని అంటే సాక్ష్యం ఇస్తున్నాడు అన్నట్టు. సాక్ష్యం ఏమని? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు కుమారుడు ఈయన అనేసి. పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు, దేవుడి పేరట వచ్చిన ఈ యొక్క యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సర్వలోకానికి కూడా ఒక మార్గాన్ని, ఒక సత్యమును బోధించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సర్వసత్యంలోనికి మనం నడిపిస్తానికి. ఎందుకంటే దేవుని మార్గము, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు సమస్తము కూడా దేవుని చేత నడిపించబడతాం. చూడండి, అదే కనుక ఇప్పుడు మార్కు సువార్తలో చూసాం కదా, మార్కు 5:7 చూసినాం కదా. అదే కదా మత్తయి సువార్తలో 8:29 చూడండి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇంకా ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కాలము రాకమునుపే ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఎందుకంటే మనిషికి ఇంకా కాలం రాలేదు. అపవాది చేత ఎవరైతే బాధింపబడతా ఉంటారో వారు దేవుణ్ణి తొందరగా గుర్తుపడతారు. ఇంకా ఏంటంటే ఈ లోకంలో జీవించేవారు కూడా ఏమంటున్నాడు, ఈ లోకకరముగా జీవించేవారు కూడా ఇంకా ఈ సమయం రాలే కదా, దేవుడు రాకడ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇంకా రాలే కదా, ఇంకా మాతో నీకు ఇంకేం పని? వచ్చినప్పుడు మేము మారుతాం. ఎప్పుడు మారుతాం అంటున్నారు? వచ్చినప్పుడు. దేవుడు రాకట వచ్చినప్పుడు మేము మారుతాం. ఇప్పుడు మాకేం అవసరం? ఎందుకంటే మేము ఇంకా చిన్న వయసులో ఉన్నాం, యవ్వన దశలో ఉన్నాం. మా కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు నాకు దేవుడితో అవసరం. నేను బెడ్ మీద పడి ఉన్నప్పుడు నాకు దేవుడితో అవసరం. లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు నాకు దేవుడితో అవసరం. లేకపోతే ఏదైనా వ్యాధి కలిగినప్పుడు దేవుడితో అవసరం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ నీవు దేవుణ్ణి అంగీకరించి దేవుని యొక్క మార్గంలోనే నువ్వు నడవాలి అనుకుంటే దేవుని చేతనే నీవు ఆశీర్వదింపబడతావు. దేవుని యొక్క మాటనే ఉంటుంది. దేవుని యొక్క మాట గురించే నీవు మాట్లాడగలవు. అదే గనక నువ్వు లోకపరంగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నేను ఇంకొంచెం ఎంజాయ్ చేయాలి, నేను కొంచెం ఇంకా ఎంజాయ్ చేయాలి. నన్ను ఈ అపవాది పట్టిన ఆ దయ్యములు పట్టిన ఆ సేన అనే దయ్యములు పట్టిన ఆ మనుషుడు ఏమన్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మాతో నీకేం పని అంటే ఆ మనుషుణ్ణి వేధిస్తాం. ఇంకా కావాలి, ఆ మనిషిని ఇంకా విడుస్తూనే ఉండాలి. అంటే ఆ యొక్క ఆత్మలు ఏం చేస్తున్నాయంటే దేవుడు చేత నిర్మించబడిన ఈ మనుషుల్లోనికి వెళ్ళి అవి
ఆయన్ని కరెక్ట్గా మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతకనిస్తలేడు. అలాగే మనలో కూడా అపవాది క్రియలు కూడా ఇలాంటివే, అపవాది ఆలోచనలు కూడా ఇలాంటివే మనలో. అంటే మన ఆశలు, అపవాది ఆలోచనలు అంటే ఇంకా మనం ఏదో కొత్తగా వచ్చిందేమో అది ఇంకా 4 చెవులు 4 కాళ్ళు వేసుకుని లేకపోతే పెద్ద పెద్ద పండ్లు వేసుకుని వచ్చిందేమో అనుకునేరా అంట. కాదు, మన యొక్క ఆలోచనలు. నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా లోకాన్ని నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా లోకాన్ని నేను బాగా తెలుసుకోవాలి, లోకాన్ని బాగా అధ్యయనం చేయాలి, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో నేను చూడాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను కూడా దేవుడి మార్గాన్ని ఇప్పుడే తెలుసుకుని నేను ఏం చేస్తాను, దేవుడి మార్గాన్ని ఇప్పుడే తెలుసుకుని ఎప్పుడు కూడా దేవుడా 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 అంటే చర్చిలు తిరిగి ఉండాలా, లేకపోతే దేవుని వాక్యాన్ని పట్టుకుని నేను నడవాలనా అనే స్థితిలో ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే ఇలాంటి స్థితిలో ఉండి ఏం చేస్తున్నారంటే దేవునికి యాంటీగా నడుస్తున్నారు. మాతో నీకేం పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, వాక్యము మాకు ఇంకా తెలుసుకుంటానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఏమనుకుంటున్నారంటే వాక్యము ఇంకా తెలుసుకోవటానికి మాకు చాలా రోజులు ఉన్నాయి. మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం, నేను యవ్వన వయసులోనే ఉన్నా, నాకు ఇంకను 18 సంవత్సరాలే, నాకు ఇంకను 20 సంవత్సరాలే, నాకు ఇంకను 40 సంవత్సరాలే, ఇంకను నాకు 50 సంవత్సరాలే, ఇంకను నాకు 60 సంవత్సరాలే. ఇవి దాటిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత, లేకపోతే 70 సంవత్సరాలు దాటిన తర్వాత, 80 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు దేవుడి గురించి ఆలోచించేద్దాం. అప్పుడు వరకు నాకు ఇచ్చిన నేను పూర్తిగా ఈ లోకంని ఎంజాయ్ చేయాలి, ఈ లోకం యొక్క కార్యాలన్నీ చూడాలి, నేను ఇంకా చాలా చూసేది ఉంది అనేటట్టుగా మనుషులు జీవిస్తున్నారు. నిజానికైతే సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు నీవు పుట్టినప్పుడే ఒక గ్రంథం తెరవబడుతుంది. నువ్వు తల్లి గర్భంలో పడినప్పుడే ఒక గ్రంథము తెరవబడుతుంది. నీవు మాట్లాడే ప్రతి మాటను నువ్వు ఆడుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న దేవుడు ఏమీ నిన్ను ఆపడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎలా చేశాడంటే దేని కింద కూడా దేనికి భయపడకుండా, దేనికి కూడా లోబడకుండా స్వతంత్రుడుగా నిన్ను వదిలిపెట్టాడు. దేనికి కూడా లోబడకుండా, దేవుడు కూడా లోబడకుండా స్వతంత్రుడుగా నిన్ను దేవుడు ఈ తప్పు చేస్తున్నావు అని దేవుడు ఇట్లా షర్టు పట్టుకునో లేకపోతే నిన్ను వెనక పట్టుకుని లాగడు. ఎందుకంటే నీకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నిన్ను ఏమీ అనడు. ఎందుకంటే నీవు మొట్టమొదట నువ్వు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకోవటానికి వదిలిపెట్టేసాడు. నువ్వు కొంచెం ఎదిగిన తర్వాత నీ చదువుల్లో ఉన్నప్పుడు నీకు జ్ఞానాన్ని, వివేచనని, నీకు పరిశుద్ధాత్మని ఆయన కుమ్మరించి నీతోనే నిలబడి నిన్ను నడిపించాడు. కానీ నువ్వు యవ్వన దశ వచ్చిన తర్వాత నీకు ఏది మంచో ఏది చెడో తెలియజేస్తానికి దేవుని వాక్యము ఎదుటకు వచ్చింది. నీ ఎదుటకు ఏది మంచో ఏది చెడు ఆలోచనలో ఏవి మంచి ఆలోచన, ఎలాంటి జీవితం మనం జీవించాలి, ఎలాగ మనము భయముతోనూ భక్తితోనూ దేవుని యొక్క మార్గమును తెలుసుకోవాలనే విషయం. ఎందుకంటే లోకము పాపంతో నిండి ఉన్నది. ఆ పాపం నుండి నిన్ను విడుదల చేస్తానికి 2025 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు
తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి ఒకసారి బలియాగంగా చేసుకుని నిన్ను నన్ను కూడా ఏం చేశాడో పరలోక వారసత్వాన్ని ఇస్తానికి స్వతంత్రులుగా చేశాడు. నీవు పెద్ద కొండకు భయపడాలను, లేకపోతే నువ్వు ఏదన్నా అది 1000 మందికి భయపడాలను, లక్షల మందికి వస్తే భయపడాలను కాదు. లేకపోతే పెద్ద పెద్ద భవనాలను చూసి నువ్వు భయపడాలను కాదు. ఇవన్నీ కూడా దేవుడు అట్టమేడల వలె, దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే అట్టమేడల వలె ఎగిరిపోతుంది. ఈ భూమి కూడా ఎక్కడ కూడా నివసిస్తానికి యోగ్యంగా లేకుండా పోతుంది. దీన్ని మనము తెలుసుకోవాలి, ఈ యొక్క మార్గాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అపవాది గుర్తిస్తుంది దేవుని కుమారుడు యేసుప్రభువారు అనేసి. ఆ దెయ్యములు పట్టిన ఆ మనుష్యుడు పరిగెత్తుకుంటా వచ్చి చైనా అనే ఒక దెయ్యం పట్టిన, ఒక దెయ్యం కదా అనేక దెయ్యాలు పట్టిన ఆ మనుష్యుడు పరిగెత్తుకుంటా వచ్చి, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా మాతో నీకేం పని, నీకు ఆనబెడుతున్నావు అంటే నీకు ఒట్టి పెడుతున్నావు దేవుడి మీద, మమ్మల్ని ఇక్కడి నుండి పంపించకు అంటే. సాతాను ఎక్కడున్నా కానీ, ఏ మనిషిలో కానీ దొరకబడినా కానీ, దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అన్నా, దేవుని యొక్క నామం అన్నా అది భయపడదు. దేవుని యొక్క నామం అన్నా కానీ అది భయపడుతుంది. అందుకే దేవుని నామమును నీవు తెలుసుకుని నీవు పరలోక రాజ్య వారసుడుగా లేవనెత్తడానికే ఈ యొక్క వాక్యము బోధించబడుతుంది. ఈ వాక్యము బోధించబడుతుంది అందుకే. ఎందుకంటే సర్వశక్తిలోనికి నువ్వు నడవాలి, సర్వ మార్గంలోనికి నువ్వు నడవాలి. నీవు ఏది నిజమో నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడాలంటే మేము కళ్ళు లేకుండా జీవిస్తున్నామా అని కాదు, మనోనేత్రములు అంటే మనకు ఒక ఆలోచన రావాలి. నువ్వు పుట్టినప్పుడు ఒక గ్రంథం ఇవ్వబడింది ఉందని నేను ఇందాక చెప్పాను కదా, అది నువ్వు చేయు చెడు పనుల్ని మంచి పనుల్ని అన్నీ కూడా రాయబడి ఉంటుంది, దానిలో రాయబడి ఉంటుంది. నువ్వెప్పుడైతే దేవుని వాక్యమును విని నీ మనస్సును మార్చుకుంటావు, నీ యొక్క ఆలోచనని మార్చుకుంటావు, అప్పుడు నువ్వెప్పుడైతే ఆలోచన మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మా సొంత రక్షకుని ఎన్నుకుంటావు, అప్పుడు నీ యొక్క పాపములు దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అయితే ఇక ఆ తర్వాత కూడా ఏం పర్వాలే, నేను జీవిస్తున్నా కదా, యేసు ప్రభు వారు వచ్చి నన్ను ఏమన్నా అడుగుతున్నాడా, లేకపోతే దేవుడు వచ్చి నన్ను అడుగుతున్నాడా, ఇంకా రేపటికి మారదాం, రేపటికి మనం మారదాంలే, ఏం పర్వాలే, ఇంకా సమయం ఉంది, నాకు ఏం పర్వాలేదు, నాకు సమయం ఉంది. ఏం చేస్తావు, నీకు సమయం ఉంది అనుకుంటున్నావు, ఆ రోడ్ల మీదకి బండ్లు తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, సమయం మరి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఎందుకంటే మనిషి బ్రతుకు చాలా ఫాస్ట్ అయిపోయింది. నువ్వు దేవుణ్ణి తెలుసుకోండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మనకి తెలియని సమయంలో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే మనం నడిపే వెహికల్లే కానీ, లేకపోతే మనం నడిపే కార్లే కానీ, లేకపోతే బైక్లే కానీ ఎంతో స్పీడ్గా వెళ్తుంది. ఆ ఎదురువాడు ఎట్లా వస్తున్నాడో ఎవరికి తెలియదు, మనం ఎంత కరెక్ట్గా వెళ్తున్నామో మనకి తెలియదు. కానీ నువ్వు అదే గనక దేవుని యొక్క మార్గంని తెలుసుకుని నీ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే నీవు పరలోక రాజ్య వారసులుగా తీర్చబడతావు. ఇవన్నిట్లోనూ స్వతంత్రుడివే.
ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నిన్ను స్వతంత్రుడుగానే దేవుడు ఏం చేయడు. నువ్వు ఇట్లానే ఉండాలి, నువ్వు ఇట్లానే నడుచుకోవాలని ఏవి కూడా కట్టుబాట్లు అనేవి పెట్టలేదు దేవుడు. ఇవన్నీ మనంగా ఊహించుకుని చేసుకుంటున్నాం. అయితే అపవాది గుర్తుపడుతుంది ఫస్ట్. యేసుప్రభువు నీవు కనుక దేవుడు కుమారుడు అయితే నిన్ను కూడా గుర్తుపడుతుంది. ఎందుకంటే నువ్వు తెలుసుకునే వరకంటే నువ్వు వాక్యం తెలుసుకొని దేవుడిలో స్థిరపడే వరకు కూడా, దేవుడిలో నీవు స్థిరపడే వరకు కూడా అది నిన్ను కొంచెం వేదనకు గురి చేస్తుండొచ్చు. కానీ తెలుసుకున్న తర్వాత మాత్రం నీ దగ్గరికి రానే రాదు. నీ దగ్గర నువ్వు ఎక్కడుంటే అక్కడికి నీ మీదకి అసలుకే రానే రాదు. ఎందుకంటే చూడండి, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 17వ వచనం చదవనమ్మా. ఆమె పౌలును మమ్ముల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రసారించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. చూడండి, ఆమె పౌలును మమ్మును వెంబడించిన ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని కేకలు వేసి చెప్పింది. ఈమె ఎవరు? ఆమె సూది చెప్పే ఆమె అంటే నార్మల్గా కొట్టుకుంటూ వచ్చే ఆమె కాదు. సూది చెప్తామని చెప్పుకుంటూ వచ్చే ఆమె కాదు. ఈమెకి ఒక దురాత్మ ఆమె మీదకి వచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఆమె మీద ఆ ధనము, భర్త, మామ వీరందరూ కూడా ఆ ధనమును దేవత ఈ ఇంట్లో కూర్చున్నది అన్నీ చెప్తుంది, అన్నీ మీకు నెరవేరుస్తుందని చెప్పే ఈ మనిషి ఆమెకేం పట్టుంది? దురాత్మ ఆమె మీద ఉన్నది. దురాత్మ ఆమె మీద ఉన్నప్పుడు వీరు ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారంటే ఆమె మీద ధనమును సంపాదించుకుంటున్నారు. ధనమును సంపాదించుకుంటూ తన మార్గాల్ని రోజు కూడా ఇన్కమ్ చూస్తున్నారు వాళ్ళు. అయితే ఈ పౌలు గారు తన శిష్యులతో వెళ్తూ ఉండగా వీరు ఏమంటున్నాడు? వీరు దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క ఏమన్నాడు? దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారు. చూడండి, ఆమె దగ్గరికే వచ్చి అందరూ దండం పెట్టి ఆమె కాళ్ళే ముట్టుకొని ఆమెకి తన కోరికలన్నీ చెప్పుకొని వాళ్ళు అక్కడ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయేవారు. ఆ ఇంటి కోడలైన ఈమె బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి వీరు రక్షణ ఇచ్చేవారు, దేవుని యొక్క దాసులు, వారి మాట వినుడి. చూడండి, నార్మల్గా ఉన్న మనమేమో వినటానికి కింద పైన పడిపోతున్నాం. ఎట్లా నడవాలనో తెలుస్తలేదు. ఇట్లా కాకపోతే ఇట్లా నడుద్దాంలే, ఇలా కాకపోతే ఇట్లా మనం జీవిద్దాంలే అనేసి మన ఆలోచనలు ఇప్పుడు కాకపోతే రేపు చూసుకుందాం, రేపు కాకపోతే ఎల్లుండి చూసుకుందాం, మనం మారుదాం, ఇంకా మనకి చాలా టైం ఉంది అనేసి మనం అనుకుంటున్నాం. ఆ యొక్క దెయ్యం పట్టిన ఆమె తన యొక్క
ఇంటిలో నుండి పరిగెత్తుకుంటా బయటకు వచ్చి ఆ వీధుల్లోకి వచ్చి వీరి మాట వినురి, వీరి మాటని వినురి. వీరి మాట వింటే మీరు రక్షణ సువార్తను వీరు ఏమంటున్నాడు? రక్షణ సువార్తను వీరు రక్షణ మార్గమును ప్రకటించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పుతున్నది. చూడండి, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పుతున్నది. ఎందుకంటే చూడండి, మనం ఎంతో మంది వాక్యం చెప్తుంటే వింటున్నామో వింటలేమో, విడిచిపెడుతున్నామేమో, కానీ అపవాది పట్టిన ఆ స్త్రీయే గాని, అక్కడ ఆ పురుషుడే గాని ఏమన్నారు? సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మాతో నీకేం పని అని యేసు ప్రభుతో అన్నారు. ఇక్కడ దేవుని యొక్క శిష్యులు ఆ యొక్క దేవుని యొక్క శిష్యులు ఈ యొక్క వీధంటే వెళ్తుంటే ఈమె వచ్చి ఏమంటుంది? వారు దేవుని యొక్క దాసులు సువార్తను ప్రకటిస్తున్నారు, ఆ సువార్తను మీరు విని నమ్మండి. ఎందుకంటే నిన్ను ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా నీవు కృంగిపోకుండా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన యేసు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్టే, నిజంగా దేవుని కుమారుడువా, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడువా అన్నప్పుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీవు అన్నట్టే. అంటే మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన కార్యముల చేతను, తన క్రియల చేతను మనల్ని సిద్ధపరిచి అంటే తన రక్తం చేత మనల్ని కొని ఆయన సర్వలోకానికి కూడా మనము వాక్యమును బోధించి సర్వలోకాన్ని సిద్ధపరిచేవారుగాను ఆయన నిలవబెడుతున్నాడు. ఆయన నీకు గొప్పగా దీవించి నీతోనే మాట్లాడుతూ తన కార్యములను జరిగిస్తూ తన మహత్యముల చేత నింపుతూ ఆయనే పరలోకము నుండి వచ్చిన దేవుడు అని సాక్ష్యము ఇస్తున్నారు. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిసి దేవదూతలను మహా దినమున జరుగు తీర్పుకు కఠిన చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఏమంటున్నాడు? మరియు తన ప్రధానత్వం నిలుపుకొనక. చూడండి, తన ప్రధానత్వం నిలుపుకుంది ఎవరు? తన ప్రధానత్వం నింపుకుంది
మొట్టమొదటిగా దేవుడు చేత ప్రేమించబడిన మనము అపవాది అని పిలువబడుతున్న ఆ యొక్క ప్రధాన దూత తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయింది. తన జ్యేష్ఠత్వాన్ని నిలుపుకోలేకపోయింది. అనేకమైన పరలోకంలో ఉన్న ప్రతి ఒక్క దూతకు కూడా బోధించగలిగేది, పాటలు పాడేది, వాయిద్యంలో వాయించగలిగే ఆ యొక్క ప్రధాన దూత మనము అపవాదని పిలిచేది, లేకపోతే ఇంకా సాతానని పిలిచే. చూడండి, అన్నీ ఉన్నాయి. తనకి అందం ఉన్నది, ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. తన మాట మాట్లాడితే అందరూ కూడా లోబడతారు. అక్కడ ఉన్న దేవదూతలందరూ కూడా లోబడే శక్తినిచ్చాడు. అలాగే ఎవరన్నా తప్పు చేస్తే వారిని పట్టుకుని వెళ్ళి ఎక్కడేస్తానికి ఆ అగ్నిగుండంలో వేసి బంధించగలిగే శక్తినిచ్చాడు. అంటే చూడండి, నరకము యొక్క తాళం చెయ్యి కూడా తనకిచ్చాడు ప్రధాన దూతకి. అని లూసిఫర్ అని మనం అంటున్నాం, వెలుగు చుక్క అంటున్నాం, మకరము అంటున్నాం, ఇంకా అపవాది అంటున్నాం, అబద్ధ ప్రవర్త అంటున్నాం. అయితే చూడండి, ఇంత ప్రధానత్వాన్ని ఇచ్చిన ఆ యొక్క దూత తన ప్రధానత్వాన్ని పొడగొట్టుకుంది. వెళ్ళేసి దేవుడికి విరోధంగా తన మార్గాన్ని సిద్ధపరచుకుని ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని దేవుడికి విరోధంగా తిరిగి ఈ యొక్క భూమి కిందకి నెట్టివేయబడి ఆ యొక్క బేలంలో పడవేయబడింది. బేలంలో బంధించబడి ఉన్నప్పుడు అప్పుడు వరకు ఎంతమంది అయితే దూతల్ని దాంట్లో వేసి ఉన్నాడో వాళ్ళందరూ కూడా గొప్ప శబ్దంతో నీవు కూడా పడిపోతివా అని కేకలు వేస్తూ ఏడ్చినట్టు అక్కడ వినిపిస్తూ ఉంది. మరి నిన్ను దేవుడు తన యొక్క దాసునిగాను తన యొక్క కుమారుడుగాను ఎంచుకుని ఉన్నాడు. తన యొక్క దాసుడుగాను తన యొక్క కుమారుడుగాను నిన్ను ఎంచుకుని ఉన్నాడు. అట్లా ప్రధానత్వాన్ని నువ్వు పొడగొట్టుకోకుండా, అంటే నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని పొడగొట్టుకోకు. అపవాదికి లోబడవలసిన అవసరం ఏముంది? ఏది మిగులుతుంది అనుకుంటున్నావు? ఈ లోకంలో ఎన్నో సంపాదించిన ఏది మిగులుతుంది? ఏదన్నా నీతో పాటు వస్తుందా? రాదని నీకు తెలుసు. ఏది తీసుకెళ్ళలేవు అని తెలుసు. మరి దేవుని మార్గాన్ని నిలుపుకోవటంలోనూ ఆ వాక్యమును వినుటలోనూ అనేకులను ఆ రాజ్య మార్గంలో నడిపించటంలోనూ ఎందుకు మనము ఇంకొంతకాలం అని దాన్ని జరిపేస్తున్నాం? ఇంకా మా సమయం రాలేదు, మాకింకా చాలా సమయం ఉంది, దేవుడు రాకటి ఇంకా రాలేదనేసి ఎందుకు అనుకుంటున్నాం? దేవుడు రావటలేదు అంటే ఇంకా జనాంగం యొక్క లెక్క పూర్తి కాలేదు. ఇశ్రాయేలీలకు ఇంకా ముద్ర వేయబడలేదు. ఇంకా లోకము అంతము కావడానికి దగ్గరలో ఉంది.
మనమే అన్నీ చేసుకుని ఉన్నాం. మారణాయుధాలన్నీ కూడా మనం నశించటానికి మనమే ప్రతి దేశము కూడా అణువాయుధాలు చేసుకుని ఉన్నది. దేవుడు రాకడ ఇప్పుడే ఇక దగ్గరలో ఉందనుకోండి. కానీ దేవుడు రాకడ దాకా నువ్వు బ్రతికుంటానా, నేను బ్రతికుండను కదా, ఏమవుతుందిలే అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, నీవు పుట్టినప్పుడు ఒక గ్రంథం ఇవ్వబడి ఉంది నీ కోసం అనేసి. ఎందుకంటే అది తీర్పు కోసం, తీర్పులో నువ్వు నిలబడటానికి, తీర్పులో నువ్వు రావటానికి. దేవుడు రాకట వచ్చినప్పుడు నీవు లేపబడటానికి, లేపబడి నీవు దేవుడితో పాటు నివసిస్తానికి ఈ గ్రంథం మాత్రమే ప్రామాణికం అవుతుంది. ఏ గ్రంథము? నువ్వు పుట్టగానే స్టార్ట్ అయింది కదా ఆ గ్రంథం. నీకు వాక్యం బోధించబడినప్పుడు కూడా అది కూడా రాయబడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు కాదులే నేను తర్వాత మారతాలే అనుకుంటావు చూడు, అది కూడా రాయబడి ఉంటుంది. నువ్వు చేసిన మంచి పనులు రాయబడి ఉంటుంది, మనం చేసిన తప్పులు రాయబడి ఉంటాయి. అయితే దీన్ని క్షమించగలిగే, లేకపోతే ఈ భూమి మీద మాత్రమే మనం కడుక్కోగలిగే శక్తి ఈ భూమి మీద మాత్రమే ఉన్నది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరిచేసుకోవాలి. ఎందుకంటే అపవాది క్రియలకు నువ్వు చోటు ఇవ్వకూడదు. ఏ మందులే ఇంకో కొన్ని రోజులు నేను ఎంజాయ్ చేసిన తర్వాత నా ఒళ్ళంతా పని చేయనప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటాలే అనుకుంటే అప్పుడు దేవుడు నిన్ను వింటాడో వినడో తెలియదు కదా. నువ్వు ఇప్పుడు దేవునికి ముఖము తిప్పుకుంటే దేవుడు అప్పుడు నిన్ను చూసి దేవుడు ముఖం తిప్పుకుంటాడు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. నువ్వు ఎలాంటి ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందాంలే అనుకుంటే ఆ తర్వాత చూసుల్లోనే దేవుడు కూడా అనుకుంటాడు ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అనుకుంటాడు. కానీ నువ్వు రక్షించబడేది ఎక్కడ? నువ్వు రక్షణలోనికి వచ్చేది ఎప్పుడు? ఉన్నది ఒక్కడే దేవుడు. ఈ ప్రపంచానికి ఉన్నది ఒకడే దేవుడు. నువ్వు ఆ రక్షణలోనికి రాకపోతే ఇప్పుడు కాదులే తర్వాతే తెలుసుకుంటాలే, నా సమయం ఇంకానూ ఉందిలే అనుకుంటే విచిత్రమైన రోగాల చేత బాధింపబడుతుంది. ఎవరికి తెలియని రోగాల చేత బాధింపబడుతుంది. ప్రతి క్షణము కూడా బాధల చేత, ఇబ్బందుల చేత నువ్వు కట్టివేయబడుతున్నావు. ఆ బంధకాల్లో నీవు శిక్షించబడుతున్నావు. ప్రతి క్షణం కూడా నీవు ప్రతి బంధకంలోనూ నువ్వు బాధింపబడుతున్నావు. నేను రేపు ఏం చేయాలి, నా పిల్లల కోసం నేను ఏం చేయాలి, నా యొక్క మార్గం సరిగా లేదే, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకా నేను ఏదన్నా చేసి కదా దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటున్నావేమో. నేను పోతే పోయేనులే, నా పిల్లలు బాగుంటే సాల్లే అనుకుంటున్నావేమో. వారు కూడా అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను పోతే పోయేనులే, నాకు పుట్టిపోయే పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు, ఇదే మాట అనుకుంటారు. నువ్వు ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నావో అదే డిసిషన్ నీ పిల్లలు తీసుకుంటారు, నీ పిల్లలు కూడా అదే డిసిషన్ తీసుకుంటారు. నేను కాదు మారేది, నా పిల్లలు మారితే చాలులే. లేదు, నువ్వు మారితే ఆ కృప వారి మీదకి వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ వారిని రక్షిస్తుంది. నేను ఏం పర్వాలే, నా వయసు అయిపోతుంది కదా, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళానని నాకు తెలుసు, నేను అలాంటి బ్రతుకు బతికేను అనుకుని ఈ రోజు వరకు అనుకుంటున్నావేమో. ఇప్పుడైనా మారు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా మారు మనసు అనేది తీసుకో, దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నుండి నూతనత్వంలోగా నూతనంగా జన్మించు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్య వారసుడుగా ఉన్నావు. నువ్వు చూసావు, ఎన్నో కష్టాలు చూసావు, ఎన్నో బాధల్ని చూసావు, ఎన్నో ఇబ్బందులను చూసావు, ఎంతో నువ్వు కింద పడ్డావు. ఎన్నోసార్లు నేనేం చేయాలని ఏడ్చినప్పుడు నీకు సహాయం చేసిన వాడు దేవుడే.
అంటే నాకు దేవుడు ఎప్పుడు సాయం చేశాడు అనుకుంటున్నావా? నీ డాక్టర్ రూపంలో ఉన్నవాడు దేవుడే, నీ కప్పిచ్చువాడు దేవుడే, నిన్ను కాపాడువాడు దేవుడే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ దేవుని యొక్క ఆత్మ ఉంచబడింది. ప్రతి ఒక్కరిలోనూ దేవుని యొక్క పోలికలోనే జీవించబడ్డాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని పోలికలోనే ఉన్నాడు. అయితే కొంతమంది నిజాన్ని తెలుసుకుని కొంతమంది నిజాన్ని తెలుసుకోలేక ఈ యొక్క అపవాది ఎప్పుడైతే తన యొక్క మహిమను పొడగొట్టుకుందో, ఎందుకంటే అపవాదిని సృష్టించినప్పుడు అనేకమైన ధనరాశులతోనూ రత్నములతోనూ బంగారముతోనూ అధికారం ఇచ్చి ఉంచాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, వివేచనిచ్చాడు దేవుడు. నిన్ను కూడా అలాగే ఎత్తుకుంటున్నాడు. నీవు తెలిసి కూడా నేను పోతే పోయింది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం వెళ్ళాలని నువ్వు అనుకున్నా, ఈరోజు కనుక ఇట్లాంటి ఆలోచనతో కనుక నువ్వు ఉన్నట్టయితే రేపు నీ పిల్లలు కూడా వారి పిల్లలు బాగుంటే చాలు అనుకుని వాళ్ళు కూడా నువ్వు తీసుకున్న డిసిషనే తీసుకుంటావు. అందుకే మార్పు నీలోనే రావాలి. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మాతో నీకేం పని అంటే నీవు పరలోక రాజ్యానికి రావాలి గనకనే ఆయన ఈ వాక్యము నీతో ఇస్తున్నాడు, నీతో పంచుకుంటున్నాడు. అందుకే పరమ తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆ అపవాది చేసిన ఆ యొక్క ప్రధాన దూత చేసినట్టుగా నీవు ఉండరాదనేసే. ఏమనుంది? మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిసిన దేవదూతలను మహాదినమునకు కలుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఉంచాడు. నీ ఆత్మ అలా బంధించబడి ఉండకూడదు. నీవు ఆ యొక్క అపవాది యొక్క కుమారుడు కాదు, కుమార్తె కాదు. నువ్వు దేవుని పోలికలోను దేవుని యొక్క కుమారుడుగాను దేవుని యొక్క కుమార్తెగాను నువ్వు తీర్చబడ్డావు, నువ్వు ఎంచుకోబడ్డావు. నువ్వు వాక్యం వింటున్నావు అంటే నువ్వు ఎంచుకోబడ్డావు. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడవు. నీవు అపవాది ఉన్న చోటున నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడుంటానికి వీలుంది? పరలోక రాజ్యంలో దేవునితో పాటు నువ్వు నివాసం చేయాలి. దేవునితో పాటు నీవు నివాసం చేయాలి. ఎందుకంటే అపవాది క్రియలు ఎందుకు వస్తున్నాయి అంటే, అవును నాకు అపవాది యొక్క ఆలోచనలు వస్తున్నాయి, నేను మార్చుకోలేకపోతున్నాను అంటే, ఎందుకంటే అది ఎక్కువగా నీ మీద ఎందుకు ప్రభావం చూపెడుతుందంటే, నీవు తనతో పాటు ఉండాలి. నువ్వు దేవుని యొక్క క్రియేటర్, నువ్వు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నువ్వు తన పోలికలో ఉన్నవాడివి, నువ్వు తన పోలికలో ఉన్నవాడు. ఎందుకంటే నిన్ను తనతో పాటు ఉంచుకోవటానికి అపవాది వేసే తంత్రములు ఇవన్నీ కూడా ఈ రోజు కాదులే రేపు చూద్దామంటే, ఇది అపవాది యొక్క తంత్రములు. నీతో మాట్లాడే మాటలివే దేవుడి నుండి విడదీసి తనతో ఉంచుకోవటానికి. అంటే నేను తీర్పు కోసం నేను ఎదురు చూస్తున్నా కదా, వీళ్ళు కూడా తీర్పులోనికి రావాలి. ప్రతి మనిషి తీర్పులోకి రావాలని కోరుకుంటుంది. దేవుడేం కోరుకుంటున్నాడంటే, నువ్వు చేసినవన్నీ నేను వదిలిపెట్టేస్తాను, నువ్వు చేసినవన్నీ కూడా నేను క్షమించేస్తాను, నువ్వు నన్ను నమ్మి నాతో నమ్మి నేను నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే
ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన తన పోలికలో తన యొక్క రూపకంగా ఎందుకు చేసుకున్నాడంటే, అదే గనక 4 రెక్కలు ఉంచుకును, లేకపోతే ఆ యొక్క ప్రధాన దూత ఎలాగైతే ఉన్నదో అలా నిన్ను చేసుకోలేదు. ఎందుకంటే ఆయన పోలికలో చేసుకున్నాడు నిన్ను, ఆయనతో ఉంచుకోవటానికి, ఆయనతోనే జీవిస్తానికి, ఆయన్ని మహింపరచడానికి. ఆయన నిన్ను నీటి బుగ్గల దగ్గర జీవ కిరీటం ఇచ్చి నిన్ను ఒక రాజుగాను ఒక రాణిగాను ఎంచుకోవటానికి ఆయన నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. దానికోసం పిలుస్తున్నాడు. ఎందుకంటే అపవాది నిన్ను అనేకమైన చూపెట్టి నిన్ను ఈ లోకంలోనే పడగొట్టేద్దామని చూస్తుంది, పరలోక రాజ్యానికి వెళ్ళకుండా. ఏదైనా కానీ మనం జీవించినప్పుడు మాత్రమే మనం నిత్య నరకంలోకి వెళ్తామా, నిత్య జీవంలోనికి వెళ్తామా అన్నది మనకు అర్థమవుతుంది. నీ మనసులో చెప్తుండొచ్చు, నువ్వు చాలా దొంగవి, నువ్వు చాలా అపవాదివి, నీవు అనేక పాపములు చేసావు, నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హురాలు కాదు అనేసి నిన్ను పదే పదే నిన్ను వెనకలాగుతుందేమో, నిన్ను వెనకలాగుతుందేమో. దేవుడే చెప్తున్నాడంటే, నేను అవన్నీ జ్ఞాపకం చేసుకో, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తాను, నువ్వు నా సొత్తువి, నిన్ను ఎంతో ప్రేమతో చేసుకున్నాను, నా కొరకై చేసుకున్నాను, నా రాజ్యంలో ఉంచుకోవడానికి చేసుకున్నాను. ఎందుకంటే ప్రధాన దూత వెళ్ళిపోయింది, దానికి ఇచ్చిన ప్రధానత్వం నీకిద్దామని దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. దానికున్న శక్తిని నీకు ఇద్దామనుకుంటున్నాడు. ఎక్కడున్నప్పుడు? పరలోకంలో ఉన్నప్పుడు ఆ శక్తిని ఇస్తా అంటున్నాడు, ఆ మహిమని నీ మీద కుమ్మరిస్తా అంటున్నాడు, ఆ యొక్క ప్రేమని నీకు ఇస్తా అంటున్నాడు. ఆ యొక్క మహిమ చేత నిన్ను నింపుతా అంటున్నాడు. నిన్ను ఈ రోజున నీ మనసులో, నేను ఎప్పుడో ఎన్నో పాపములు చేశాను, ఎంతో మందిని వేధించాను, ఎంతో మందిని నాశనం చేశాను, ఎంతో మందిని విరోధంగా మాట్లాడాను, నేను ఇక నా పాపాలకి ఎక్కడ కూడా ప్రాయశ్చిత్తం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీ దేవుడు నీకు ఈరోజు చెప్తున్నాడు, నీ పాపములు ఈ రోజు వరకు చేసిన ప్రతి పాపము క్షమించబడ్డవి. నువ్వు నూతనంగా మారు, నూతన మార్గంలో ఉన్నాడు, దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు. నువ్వు ఈ లోకములో వెనక తిరిగి చూస్తే, అవును నేను ఇంతమంది నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలుగుతున్నాను, లేకపోతే నాతో పాటు ఒక ఆత్మని నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాను, నా కుమారుని మార్చగలిగాను, నా కుమార్తెను మార్చగలిగాను, లేకపోతే నా భార్యను మార్చగలిగాను, నా భర్తను మార్చగలిగాను, మేమిద్దరం కూడా పరలోక రాజ్యంలో ఉంటాం, నా పిల్లలతో సహా నేను పరలోక రాజ్యంలో ఉంటాను అని నువ్వు ఈరోజు నిర్ణయించుకో. నీ దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే అపవాది గుర్తిస్తుంది, మాతో నీకేం పని అంటుంది. ప్రభువా, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మాతో నీకేం పని? అపవాదితో దేవుడికి ఏం పని లేదు, అపవాదితో దేవునికి ఏ పని లేదు. అపవాదికి నీతో పని ఉంది, అపవాదికి నీతో పని ఉన్నది. ఎందుకంటే నిన్ను తన రాజ్యంలో ఉంచుకోవటానికి, తనతో పాటు నశించటానికి తీసుకెళ్ళటానికి, తనతో పాటుకి జీవిస్తానికి, తనతో పాటు ఆ యొక్క నరకాగ్నిలో పడి కాలుస్తానికి నీతో పని ఉన్నది. ఎందుకంటే దానికంటే అధికముడుగా నువ్వు అవుతావనేసి ఆ యొక్క దేవదూతలకి తీర్పు తీర్చగలిగే శక్తి నీకు ఇస్తా అంటున్నాడు. అంటే ప్రధాన దూతకి అప్పుడు పడవేయక ముందు ఏదైతే శక్తి ఉన్నదో, ఆ యొక్క మహిమ ఉన్నదో, ఆ మహిమను నీ మీదకి దింపుతా అంటున్నాడు దేవుడు. నేను పదే నేనే దొంగతనం చేసేవాడు, నేనే దొంగను, లేకపోతే నేనే గొప్ప పాపిని అని ఈ రోజు కూడా నీకు ఈ క్షణం కూడా నీకు గనక అది నీవు మారు అంటుందైతే దేవుడు నిన్ను రక్షిస్తా అని ఈరోజే మాటిస్తున్నాడు. నిన్ను రక్షించి నిన్ను గొప్పగా చేస్తా అంటున్నాడు. గొప్పగా చేసి నిన్ను పరలోక రాజ్య వారసుడుగా చేస్తానికి అనేకుల్ని ఈ లోకానికి ఒప్పుగాను
ఈ లోకానికి వెలుగ్గాను, అనేక జనాంగాలకు నీవు మార్పును చూపెట్టే మార్గదర్శిగాను ఈ లోకంలో తీర్చిదిద్దాను. నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీరు దేవుని దాసులు, వీరు దేవుని దాస్తులు అని అపోస్తులు అన్నట్టే నిన్ను కూడా నీవు దేవుడు కుమార్తెవి, దేవుడు కుమారుడు అని పిలుస్తాడు. ఎందుకంటే నిన్ను ఈ రోజున దేవుడు ఎంచుకుంటున్నాడు. దేవుని రాజ్యములో అనేక దూతలు నెట్టివేయబడ్డవి, కోట్లాను కోట్ల దూతలు నెట్టివేయబడ్డవి. నీకు అనేకమైన నివాస స్థలములు అక్కడ ఉన్నవి. దేవుడు నిన్ను తీసుకెళ్తానికి ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను తీసుకెళ్తానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే అపవిత్రాత్మను నీ మీదకు పంపతలేదు, పరిశుద్ధాత్మను నీ మీదకు పంపుతాడు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అధిపతి యేసయ్య, నీ పాదాలు పొందనాదయ్య. నీ కృప, నీ సమాధానం, నీ ప్రేమ నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి నా తండ్రి నింపి, నీ ఆత్మతో నింపి నా తండ్రి. ఎవరికి అకృతం, ఎవరు నా తండ్రి ఎలా శోధింపబడుతున్నారు, ఏ ఒక్క సాతాను శక్తులతో నా తండ్రి బంధించబడి ఉన్నారు, ఏ మంత్రకట్టులతో బంధించబడి ఉన్నారు, ఏ యొక్క నా తండ్రి నా దేవ అపవాది యొక్క క్రియల చేత బంధింపబడి ఉన్నారు. యేసు నామములో ఈ క్షణమే విడుదల పొందాక నీ ఆత్మని శక్తిని నా తండ్రి మెస్లోరిష్కర సర్వేష్మి గబ్లాజుల హలిష్కర సర్వే అవిగిలూరియా వర్ష సర్వ అఫ్రికా వాష్మి సర్వ హోలీ స్పిరిట్ టచ్ ప్రతి ఒక్కరు నా తండ్రి నా దేవ ఈ క్షణమే నా తండ్రి విడుదల పొంది నీ ఆత్మతో నీ శక్తితో నా తండ్రి నింపబడి నీ కృపల్లో నా తండ్రి ఆశీర్వాదింపబడి నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలు, నీ జ్ఞానం, నీ వేచన, నీ పరిశుద్ధాత్మను పొందాల్సి అగ్ని కంచి వేసి కాపాడుతున్నందుకు నీ పాదాలు నా తండ్రి. ఏ మార్గం నా తండ్రి లేని వారికి నా తండ్రి ప్రతి మార్గంను తెరుస్తూ నీ కృపల్లో భద్రపరుస్తున్నందుకు నీ పాదాలు. ఈ రోజు మొదలుకున్న నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ మార్గాన్ని తెలుసుకునేలాగా నా తండ్రి, నీ మార్గంలో నడుచులాగా నా తండ్రి ఆశీర్వదించి ఎవరికి అక్రతలోనే ప్రతి అక్రత తీరుస్తూ నీ కృపావరణతో నింపినందుకు నీ పాదాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.